చందమామ కథ. మతిలేని రాజు. అనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకు ఒక చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగాను బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది. అదీకాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెను అదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించటం మొదలు పెట్టాడు. నెలలు దొర్లిపోయినాయి. చిన్న భార్యకు 9 నెలలు నిండినాయి. ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరకొచ్చి, నేను వేటకు పోతున్నాను, ఇంకా కాసేపటికి ప్రసవిస్తావనగా మన దివాణంలో గంట మ్రోగించు, అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులు గడిచినాయి. చిన్న భార్య కవల పిల్లలు పుట్టారు. 2 మగపిల్లలే. ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది. చిన్న భార్యకు ఏదో మొత్తుమందు ఇచ్చింది. ఆమె తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లలిద్దరిని దాసీలకిచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య మొద్దులు పెట్టి వెంటనే వెళ్లి దివాణం గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోల్డంత డబ్బు లంచమిచ్చింది. దివాణం గంట వేటాడుతున్న రాజు విన్నాడు. బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్లి, మీ చిన్న భార్య 2 కొయ్య మొద్దుల్ని కన్నది చూసారా అన్నది ఎంతో విచారపడుతున్న దానిలా. పాపం రాజు నిజమే గదానని నమ్మాడు. అయినా ఏం చేస్తాడు? 4 రోజులు విచారించాడు. తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు. ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా? ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటుంది. మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది. రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారైనారు. అదీ కాక కమల పిల్లలు గనక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తుండేవారు. ఇలా 5 ఏళ్లు గడిచిపోయినాయి. ఒక రోజున ఆ రాజకుమారులు అవ్వని అడిగారు కదా, అవ్వా మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, వాళ్ళని మాకు చూపిస్తావా అని. అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయనలారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరు రాజే. మీ తండ్రికి 2 భార్యలు, అందులో చిన్న భార్య మీ తల్లి. మీ పెద్ద తల్లి మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్య మొద్దులు పుట్టినాయని చెప్పి మోసం చేసింది. నిజమేనని మీ తండ్రి నమ్మాడు. ఆ రోజు మొదలు నేను మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది. ఇది వినగానే రాజకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవటానికి వెళ్లిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. రోజు రాజు వీళ్ళు ఆడుకుంటూ ఉండటం మేడ మీద నుంచి చూస్తుండేవాడు. వాళ్ళు ముద్దు మొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తుండేవాడు. ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్నా ఆ తల్లిదండ్రులెవరో, వాళ్ళు ఏం పుణ్యం చేసి వీళ్ళని కన్నారో గదా, నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు. 2వ భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయ్యింది. పైగా 2 కొయ్య మొద్దులు పుట్టటమేమిటి, నాకు అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు షికారికి ఆ తోటలోకి వచ్చాడు. ఇంతలో రాజకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడు కట్టి లాగుతున్నాడు.
రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగును లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ల గుంట దగ్గరికి లాక్కుపోయి, ఏనుగమ్మ ఏనుగు నీళ్లు తాగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి, ఏనుగమ్మ ఏనుగు నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు. ఇదంతా అక్కడున్న రాజు విన్నాడు. విని వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగులు, కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా? ఎందుకు తాగు? మతిలేని రాజుకు కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు. పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మాటలు రాజు మనసుకి బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పటి రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళు చూడపోతే ఇంకా 5 ఏళ్లన్నా నిండలేదే, నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి 5 ఏళ్లకు పైన అయ్యింది. వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అని అనుకుని రాజు, అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు. అప్పుడు ఆ 2 పిల్లలు ఇలా అన్నారు, మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతోంది అని అవ్వ ఇంటి వైపు చూపారు. రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలోకి పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నాకు కొయ్య పిల్లలు పుట్టినాయని చెప్పావు, అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది. అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవటం మొదలెట్టింది. తర్వాత రాజు కాళ్ళ మీద పడి తనను క్షమించమని బతిమాలుకుంది. ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది. రాజు సరేనని పెద్దరాణిని క్షమించి, ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు, ఇంకోసారి మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అని చెప్పాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒకసారిగా వెళ్లి వాళ్ళని కౌగలించుకుంది. తర్వాత అవ్వని కూడా రాజుగారు అంతఃపురంలోనే ఉండమని కోరారు. అవ్వ సరేనని అంది. ఆ రోజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు. తర్వాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది.